సార్ వివేకానంద కేసు ట్విస్ట్ లీగల్ పాలిటిక్స్ అంటే చాలా పాలిటిక్స్ ఇప్పుడు కేసులతో ముడిపడి ఉన్నాయి కదా. ఈ 2-3 రోజుల్లో నిన్న ముఖ్యంగా చాలా వచ్చాయి. అందులో అతి ముఖ్యమైనది వివేకానంద రెడ్డి హత్య కేసు. సిబిఐ కోర్టులో డాక్టర్ సునీత అడిగినప్పుడు పాక్షికంగా తిరిగి విచారించడానికి సిబిఐకి మేము ఆదేశాలు ఇస్తాము అని చెప్పింది సిబిఐ కోర్టు. పూర్తి తీర్పు నిన్న విడుదలైంది. ఈ తీర్పు విడుదలైన తర్వాత విడుదలైన తీర్పును జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియానేమో భారీగా చెప్తూ ఉంది. మిగతా వాళ్ళేమో డాక్టర్ సునీత హైకోర్టుకు వెళ్తారు అనేదానికే వాళ్ళు హైలైట్ చేశారు. ఈరోజు ఆమె హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నారు. అంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు డాక్టర్ సునీతకు వ్యతిరేకంగా ఉంది. అంటే ఆమె కోరిన దానికి మొత్తం సిబిఐ దర్యాప్తును మేము మళ్ళీ జరపమని మేము చెప్పలేము. ఎందుకంటే గతంలో సిబిఐ అన్నీ విచారించి చెప్పింది. ఇందులో అతి ముఖ్యమైనది వర్మ చాలా డ్రామాటిక్గా స్టోరీస్ నడిచింది. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి వాళ్ళకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, పైకి వెళ్ళారు, కిందకు వచ్చారు, ఇవంతా ఉంది. ఎందుకు ఫోన్ చేశారు తెలిసి కూడా దాచిపెట్టారని సిబిఐ కూడా చాలా స్పష్టంగా జగన్ మీద చేసిన ఆరోపణను తోసిపుచ్చారు. ఫోన్ చేయడంలో తప్పేముంది? ఎవరైనా బంధువులు చచ్చిపోతే అందులో బాబాయి వాళ్ళిద్దరికి మధ్యలో ఏం వైరుధ్యాలు లేవు, ఆస్తిపరమైన తగాదాలు లేవు అని ప్రిలిమినరీగా ఇచ్చిన రిపోర్ట్ చెప్తూ ఉంది. అటువంటిప్పుడు సహజంగా వాళ్ళకే కదా చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు కిందకు వచ్చారు, మాట్లాడారు, ఏదో అయిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరపాల్సిన అవసరం లేదు ఈ విషయంలోని. అంటే ఇది రాజకీయంగా చాలా కీలకమైన అంశం. ఒక 6 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ముందు వెనక్గా అటు ఇటు తిప్పుతున్న ఒక కేసులో సిబిఐ కోర్టుని ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుందంటే సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు ట్రయల్ కోర్టే చూస్తుంది, మేము విచారించామని వాళ్ళ ఆదేశం మీద ట్రయల్ కోర్టు చూసింది ఇక్కడ. కాబట్టి ట్రయల్ కోర్ట్ ఈజ్ ఇన్ ఏ వే ఆథరైజ్డ్ బై సుప్రీంకోర్టు టు డూ దిస్. వాళ్ళు ఖచ్చితంగా పేరు తీసి విషయం తీసి మరీ జగన్మోహన్ రెడ్డి మీద ఇందులో విచారణ చేయాల్సిన అంశం ఏమీ లేదు అని చెప్పడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి, ఆ పార్టీకి కూడా మాటకు వస్తే ఒక పెద్ద ఊరట కింద లెక్క. ఇంకా రెండోది ఒక్క అంశమే, ఇద్దరి మధ్య అర్జున్ రెడ్డి ఒక ఆయన, సునీల్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణ అన్న అంశాన్ని మాత్రం విచారించాలి. ఇది ఒక్క దానికి సంబంధించి కొన్ని సందేహాలు, కొన్ని అస్పష్టతలు మిగిలి ఉన్నాయి, ఇది విచారించాలి అని మటుకు సిబిఐ చెప్పింది. మిగిలింది ఇలా విచారించుకుంటూ పోతే ఈ కేసు ఎప్పటికి తెగుతుంది, ఇది ఒక విధంగా జాప్యమై వెనక్కుపోతుందని కూడా ఆందోళన, అభ్యంతరం వెలిబుచ్చింది. ఇది నిజానికి చాలా రోజులుగా వీళ్ళు చేస్తున్న వాదన మీడియాలో లేకపోతే బయట కూడా అనేక మంది అంటున్నారు, ఏం మళ్ళీ తిరగదోడాలి, మళ్ళీ మాకు సంతృప్తి లేదంటే ఎలా కుదురుతుందని. ఇప్పుడు డాక్టర్ సునీత మళ్ళీ ఒకటి ఆమె చెప్పినట్టుగా మళ్ళీ మొత్తం తిరగదోడడం జరగలేదు. ఆ రోజు ఆ వార్త ఇచ్చినప్పుడు కూడా మీడియాలో ఈ 2 ధోరణులు మనకు కనపడ్డాయి. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి ఏమి వెళ్తున్నారంటే ఆమె సిబిఐ తీర్పు మీద వెళ్తున్నారు. సిబిఐ కోర్టు తీర్పు మీద ఏమని, ఏది విచారించాలో ఏది విచారించకూడదో మీరు ఎలా చెప్తారు అని. మనం కోర్టునే ఆ ప్రశ్న ఇచ్చేటైతే కోర్టు మళ్ళీ అదే ప్రశ్న రివర్స్ చేస్తుంది. ఒక దర్యాప్తు సంస్థ తేల్చి నివేదిక ఇచ్చి దాన్ని న్యాయస్థానం కూడా చెప్పిన తర్వాత మీరు మీ మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, నిజానికి పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటాను ఇది జటిలమైన కేసుగానే మారుతుంది. జాప్యానికి దారితీసేదే తప్ప ఇంతకుముందు ఒకసారి సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఈ కేసు మళ్ళీ తిరగదోడి మొత్తం పునఃప్రారంభమయ్యే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే హైకోర్టు ఏదో చెప్తుంది, హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోదు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కదా సిబిఐ కోర్టు చెప్పింది. సో హైకోర్టు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళండి అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఆలస్యం అడుగు తప్పకుండా అవుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ అసలైన దోషులు లేకపోతే ఆధారాలు చెరిగిపోయే, తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరి వీ డోంట్ నో వాట్ ఈజ్ ఆమె ఆలోచన ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఇంక ఇతర విషయాలకు వస్తే పరకామణి మనకు పర్మనెంట్గా చాలా రోజులుగా ఇది పరకామణి చోరీ. మొన్న హైకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు అది కూడా అన్నారు, జగన్ పరకామణి చోరీ చిన్నది అన్నారు. అదేం చిన్నదా, చిన్నది కాదు అని హైకోర్టు కూడా చెప్పింది అని ఆయన నిన్న మీడియా చిట్ చాట్లో వ్యాఖ్యానించారు. నిజానికి హైకోర్టు చెప్పింది ఏంటంటే చిన్నదా పెద్దదా అనే సమస్య కాదు, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందనేది మొదటి విషయం.
రెండో విషయం కూడా చెప్పారు, ఇదే మొదటిసారి కాదు చివరిసారి కాదు. నేను ఈ విషయంలో కానీ పరకాం అనే దాంట్లో కానీ చాలాసార్లు చెప్పా, అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనికి ఒకటే ఒక పరిష్కారం, ఈ ప్రక్రియను సులభతరం చేయాలి, ఒక విధంగా మళ్ళీ టైట్ చేయాలి, కఠినతరం చేసి ఖచ్చితమైన పద్ధతులు పెట్టాలి. మూడోది ముఖ్యమైన కామెంట్ కూడా చేసింది హైకోర్టు, దాని మీద ఎవరు మాట్లాడలేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళను, బయటి వాళ్ళను దీంట్లో భాగస్వాములను చేయకూడదు. ఇక్కడ చోరీ చేసిన వ్యక్తి ఉద్యోగి కాదు, వాలంటీర్ స్వచ్ఛంద సేవకుడిలాగా బయట నుంచి ఒక మఠం తరపున వచ్చినటువంటి వ్యక్తి. బయటి వాళ్ళని దీంట్లో భాగస్వాములను చేయకూడదు అని చెప్పింది. నాలుగోది కూడా ఒకటి చెప్పింది, భక్తులు ఎవరైనా స్వామివారికి సేవ కింద వస్తే వాళ్ళను బట్టలు తీసి ఇవన్నీ తీసి పరిశీలించడం అన్నది కూడా చాలా అవమానించడం లాగా ఉంటుంది. వాళ్ళు అంటే అందరినీ విచారించాలి కదా ఒకసారి పరిశీలన అన్న తర్వాత. కాబట్టి రెండు, భక్తులకు సేవ చేసే ఇది కల్పించండి, కానీ ఈ మొత్తము లెక్కలు వీటన్నిటిని గజిబిజి చేయకూడదు. దీంట్లో ఏఐ వాడండి, అవసరమైతే సింప్లిఫై చేయండి ఏఐ వాడడం ద్వారా. సో చంద్రబాబు గారు నేను ఏఐ వాడాలని ఎప్పటి నుంచో చెప్తున్నాను అంటాను. నిజానికి వాడుండొచ్చు, మరి గతంలో ఆయన చాలా కాలం నాలుగోసారి ముఖ్యమంత్రి కాబట్టి. తిరుపతిలో ఫస్ట్ రిఫార్మ్స్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు వచ్చాయండి. ఇది వంశపారంపర్య మిరాసీదారులు ఈ వ్యవస్థను కొంత మార్చాలి ఇదంతా అని. వీటి తర్వాత ఇప్పుడు వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా రంగంలోకి వచ్చారు. ఆయన ఈరోజు మీడియాతో మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే భూములు కట్టబెట్టారు, హోటళ్ళు వీటన్నిటికీ ప్రభుత్వం కదా భూములు ఇవ్వాలి, టీటీడీ భూములు ఇస్తున్నారు, ఆ విధంగా చంద్రబాబు నాయుడు ద్రోహం చేస్తున్నాడని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆ హత్య చేయించిందేమో ఈయననే అవతల వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఎండ్లెస్గా ఈ కేసు, మద్యం కేసులో అది అలాగే నడుస్తుంది. నిన్న కూడా మళ్ళీ దాన్ని కొంత విచారించారు. సో ఇలాంటి ఒక 3-4 కేసులు కోర్టుల ముందు వచ్చి ట్విస్టులు టర్న్లు అవి ఎలా తిరుగుతూ ఉన్నాయి. సార్ హెరాల్డ్ కేసు వెనక్కు న్యాయమే గెలిచింది.